హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు అందరి ఫేవరెట్ రెసిపీ చేయబోతున్నానండి. అదేంటంటే చికెన్ జాయింట్ పీస్ బిర్యానీ. అవునండి, ఇదైతే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన రీతిలో మీరు పక్కా కొలతలతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోండి. ఇంట్లోనే ద బెస్ట్ చికెన్ జాయింట్ పీస్ బిర్యానీ మీరు కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. చికెన్ పీసెస్ని ఇలాగా వాటర్తో ఫుల్గా బాగా కడిగేసుకున్నాక మళ్ళీ ఇలాగ నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా లైమ్ జ్యూస్ నిమ్మరసం పిండుకొని ఒక 15 నిమిషాల పాటు దాంట్లో సోక్ చేసుకుంటే పీసెస్ అనేవి చాలా జ్యూసీగా వస్తాయండి. ఇంకా ఇవి బాగా క్లీన్ అయిపోతాయి కూడా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఒక్కసారి మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. మీకు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. చూసారు కదా, ఇలాగ మనం ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ పేస్ట్, దాంట్లోనే నేను ఒక పచ్చిమిరపకాయ వేస్ట్ చేసుకున్నానంటే ఎందుకంటే స్పైసీ అంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకుని బాగా కలుపుకుందామండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకుందాం. దీంట్లో 3 ఇంగ్రీడియంట్స్ చాలా టేస్ట్ ఇస్తాయండి. ఫస్ట్ లెమన్, తర్వాత గ్రీన్ చిల్లీస్, థర్డ్ ఏంటో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దీంట్లోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయతో అల్లం వెల్లుతో వచ్చే గ్రేవ్ చాలా బాగుంటుందండి బిర్యానీకి. అది కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ జాయింట్స్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలాగా సోక్ చేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది బాగా క్లీన్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం మసాలాలో యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు చూసుకోవాలండి. సో ఇలాగా జాయింట్ పీసెస్కి ఇలాగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపల వరకు బాగా వెళ్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులు మనకి మసాలా బాగా పట్టేటట్టు కలుపుకుందాం. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నానండి, ఇంకో చేత్తో కలుపుతున్నాను అనమాట. సో అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇలాగా ఒక 15 నిమిషాల పాటు మనం హైలో పెట్టేసుకుని ఉడికించుకుంటే చికెన్ పీసెస్ బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇంకొక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకుంటే చికెన్ పీసెస్ అనేవి బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు దీంట్లోనే మనం నిమ్మరసం యాడ్ చేసుకుందామండి. సో దీనివల్ల చికెన్ పీసెస్కి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఫైనల్గా మనం కారపొడి కూడా వేసేసుకుని రెండు వైపులా బాగా కలిపి ఇంకొక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకుంటే చికెన్ పీసెస్కి మసాలా పట్టి భలే ఉంటుందన్నమాట మీ టేస్ట్. సో చూసారు కదా, ఇలాగా రెండు వైపులా బాగా కలుపుకొని మనం ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టించి ఒక 15 నిమిషాలు మూత పెట్టేస్తే అండి మసాలా అనేది బాగా తయారవుతుందన్నమాట. ఇంకా ఫైనల్గా మనం ధనియాల పొడి వేసుకోవాలండి. ఈ థర్డ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదే అన్నమాట. సో ఇలాగా బాగా మిక్స్ చేసేసుకుని మన ప్లేట్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ చికెన్ జాయింట్ పీస్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇదైతే సూపర్గా ఉంది దీని టేస్ట్. సో వీటిని ఇలాగే మీరు తినేస్తారనమాట. దీని టేస్ట్ అంత బాగుంటుంది. చూసారు కదా, ముక్క అనేది చెదరకుండా
అలాగే ఉంది కదండి. సో ఇలాగ మనం చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు దీన్ని సలాడ్తో పాటు తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట. లెట్యూస్, ఆనియన్స్ ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మనం రైస్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. దావత్ బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ప్రతి రెసిపీకి కూడా దావత్ బాస్మతి రైస్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు దీన్ని వాటర్లో మనం బాగా క్లీన్ చేసుకుని ఒక 15 నిమిషాలు సోక్ చేసుకుందాం. ఇప్పుడు మనం పాన్ పెట్టేసుకొని దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. రైస్ మీకు ఫ్లేవర్ఫుల్గా కావాలి అంటే స్పైసెస్ కన్నా ముందు మీరు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇది హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి. సో ఇలాగా నెయ్యి కొంచెం వేడాక దీంట్లో మనం స్పైసెస్ అన్నీ వేసేసుకుందామండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం. చెక్క, లవంగం, పెప్పర్, జాపత్రి, బిర్యానీ ఆకు, యాలకులు. మీకు ఏం వేసుకోవాలో తెలియకపోతే షాప్లో బిర్యానీ స్పైసెస్ ప్యాకెట్ అంటే 10 రూపీస్కి మీకు ప్యాకెట్ ఇచ్చేస్తారండి. ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇప్పుడు మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. దీంట్లో అయితే కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి, పుదీనా కొంచెం వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం. నెయ్యిలో ఇవన్నీ ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఈ రైస్ టేస్ట్ కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం 15 నిమిషాలు సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుందాం. చాలామంది వాటర్ వేసాక రైస్ వేస్తారండి, కానీ మీకు ఇప్పుడు సీక్రెట్ చెప్తానండి. రైస్ అనేది పొడి పొడిగా రావాలి అంటే ఫస్ట్ మీరు రైస్ని బాగా ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. అన్ని స్పైసెస్ కూడా దానికి బాగా పడుతున్నాయి అన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మనం జీడిపప్పులు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. దీంట్లో ఏది మిస్ కావద్దండి. నేను చెప్పినవన్నీ కూడా మీరు యాడ్ చేస్తేనే రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వస్తుందన్నమాట. చూసారు కదా, స్మెల్ అయితే గుమ్గుమలాడిపోతుందండి నాకు ఇక్కడ. సో ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలాగ రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ పాటు ఈ మసాలా అంతా బియ్యానికి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. మామూలుగా అయితే 4 యాడ్ చేసుకుంటాం కదా, బాస్మతి రైస్కి ఇక్కడ కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే అప్పుడు పొడి పొడిగా వస్తుందన్నమాట. అప్పుడు 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే మన రైస్ అనేది ఉడికిపోతుందండి. అదే సేమ్ ప్రాసెస్ కుక్కర్లో పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ దాకా ఉడికించుకుంటే మన యమ్మీ ఫ్లేవర్ఫుల్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా ఎంత పలుకులుగా వచ్చాయి కదా, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీంతో పాటు చికెన్ జాయింట్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. సో ఈ రెసిపీ ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా నేర్పించేస్తాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ ఇంట్లోనే సూపర్గా మీకు నేర్పించేస్తాను. ఇంకా మన దగ్గర చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ మండి, చికెన్ మండి, చాలా రెసిపీస్ ఉన్నాయండి. అందుకనే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునేంతవరకు బాయ్ మరి.